Good morning, everyone. Thank you so much for joining once again. Uh, yeah, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ని గత వారం మొదలెట్టాం. శనివారం ఉదయం మొదలెట్టాం. గత శనివారం నేను ప్రయాణంలో ఉండటం వల్ల డ్రైవ్ చేసుకుంటూనే మాట్లాడవలసి వచ్చింది. సో మీకు కొన్ని విషయాలు అంటే దాన్ని కంప్లీట్ గా అండర్స్టాండ్ అయ్యి ఉండకపోవచ్చేమో. సో దాన్ని మరలా ఇంకొకసారి జస్ట్ సింపుల్ గా రీక్యాప్ చేద్దాం. సో ఇప్పుడు అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ అనియంత్రిత మధుమేహం లేకపోతే అంటే మూత్రపిండాల సమస్యల్లో, మూత్రపిండాల వ్యాధిలో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తూ వస్తూ ఉన్నాం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరిలోనూ ఈ హెచ్‌బిఏవన్సీ లెవెల్స్ పెరిగిపోవడం, అలాగే గ్లైసెమిక్ కంట్రోల్ లేకపోవడం. ఇందాక సిస్టర్ గారు చెప్పినట్టు 400, 500, 400 ప్లస్ షుగర్స్ ఉంటే గనక ఎటువంటి డ్యామేజ్ అవుతుంది మన బాడీలో అనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలుసుకోకపోతే గనక దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దాన్నే మాట్లాడుతూ వచ్చాం. ఓకే. సో ఇప్పుడు మరలా ఇప్పుడు నాకు అంటే పవర్ పాయింట్ అది ఇది అని చెప్పాను. కానీ పవర్ పాయింట్ అంతా చేయడానికి నాకు అసలు టైము దొరకలేదు. వచ్చిన తర్వాత రాగానే ఊరు నుంచి రాగానే చాలా బిజీగా ఉండడంతో అసలు అంటే కుదరలేదు. బట్ ఐ విల్ ట్రై టు కవర్ ఈ సబ్జెక్ట్‌ని ప్లస్ కొన్ని స్టడీస్‌ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. డయాబెటిస్ మధుమేహం. అలాగే చాలా సార్లు కంట్రోల్డ్ డయాబెటిస్ అంటే ఆహ్, టాబ్లెట్లు తీసుకుంటూ, లేకపోతే సల్ఫోనల్ యూరియాస్ తీసుకుంటూ, బైగ్వానైడ్స్ తీసుకుంటూ, అలాగే ఇవాళ రేపు చాలా డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి చాలా మందులు వచ్చేసాయి. SGLT2 ఇన్హిబిటర్స్, GLP-1 అగనిస్ట్‌లు, ప్లస్ ఇవాళ రేపు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అని చెప్పి కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. సో ఇవన్నిటిని మనం పరిశీలిస్తే ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ కంట్రోల్ డయాబెటిస్, అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్. కంట్రోల్డ్ అంటే మందు తీసుకుంటూ ఉన్నప్పుడు లేకపోతే అంటే కొంత గ్లైసెమిక్ కంట్రోల్ కొంతవరకు ఉండడాన్ని అంటే దాన్ని కంట్రోల్డ్‌గా వ్యవహరిస్తాం. కానీ ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే ఇక డయాబెటిస్ డ్రగ్ థెరపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దట్ ఈస్ ఇట్స్ ప్రోగ్రెసివ్ డిసీజ్ అనే విషయాన్ని త్వరలోనే అర్థం చేసుకుంటారు. ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటే ఒకవేళ డయాబెటిస్ అది వచ్చిన తర్వాత అది ఒక ఒక అంటే వన్ వే స్ట్రీట్ లాగా లేకపోతే ఒకటే డైరెక్షన్‌లో దాని ప్రోగ్రెషన్ ఉంటుంది అనే విషయం మనందరికీ ఇప్పుడు చాలా మంది డయాబెటాలజిస్టులు చెప్పడం. అలాగే ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే అది లైఫ్ లాంగ్ ఉండే డిసీజ్ అని చెప్పే ఒక నానుడి ప్రపంచంలో మన 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 సొసైటీలో, మన సమాజంలో విస్తృతంగా ఉంది. కానీ దాన్ని నిజంగా డయాబెటిస్ అంతటిని మనం సైంటిఫిక్‌గా, వైజ్ఞానిక పరంగా అంటే వైద్య శాస్త్ర పరంగా మనం చూసినట్లయితే డయాబెటిస్ అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్ అనే అనే మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఏంటి? ఏంటంటే మన జీవన విధానాన్ని మార్చుకోకపోవడం వల్ల, జీవన విధానంలో వచ్చిన గత జనరేషన్స్‌లో కొన్ని తరాలుగా వస్తున్న మార్పులు, అలాగే ఈ తరంలో వచ్చిన మార్పులు, ఈ తరంలో మనం అంటే ఈ యొక్క ఆహార పదార్థాలు వాటి మీద ఉన్న ఈ యొక్క ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే మన హార్మోన్ సిస్టమ్‌లో ఏ విధంగా పనిచేస్తాయో వాటిని డిస్రప్ట్ చేసే లేకపోతే వాటిని సరిగ్గా వాటి పనితీరుని నాశనం చేసే ఈ యొక్క రసాయనాల వాడకం మన ఆహార ధాన్యాల్లో ఎక్కువైపోయింది కాబట్టి దాని వలన వచ్చే పర్యవసానాలు మనం చాలా అనుభవిస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ రేపు మనం చూసినట్లయితే ప్రతి చోట ప్లాస్టిక్స్ ఎక్కువైపోయాయి. ప్లాస్టిక్ యూసేజ్ ఫుడ్ ప్రొడక్షన్‌లో గాని, ఫుడ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో గాని, లేకపోతే ఇక ఫుడ్ ప్యాకేజింగ్‌లో గాని ఇక చాలా ఈ ప్లాస్టిక్స్ చాలా ఎక్కువగా విరివిగా వాడబడుతూ ఉన్నాయి. ఇవాళ రేపు కాఫీ తాగడానికి వెళ్ళినప్పటికీ కాఫీ కప్పులో కూడా దాన్ని ఒక ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది లైనింగ్. ఎందుకంటే అది పేపర్ కప్పు తడిచిపోకుండా, నానిపోకుండా ఉండాలంటే లోపల ఇట్స్ బీపీఏ కోటింగ్ తప్పకుండా ఉండి తీరుతుంది దాంట్లో. ఓకే. అలాగే ఇప్పుడు ఇవాళ రేపు మనం చూసినట్లయితే కొన్ని పరిశోధనల్లో మనకు తెలిసిన విషయం ఏమిటంటే మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కడ చూసినా ప్రతి చోట మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మనం తప్పించుకోలేని ఒక నిజం అయిపోయింది. మన మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయాయి.
సో ఇప్పుడు ఫుడ్, అలాగే లేకపోతే ఆహారం హ్యాండ్లింగ్, లేకపోతే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఫుడ్ ప్యాకేజింగ్. బయటికెళ్ళి మనం ఏమైనా ఆహారం తెచ్చుకోవాలి అంటే గనక, ఆ ప్యాకేజింగ్ చేసే విధానం చూసినట్లయితే, రసం గానీ, కూరలు గానీ, లేకపోతే సాంబార్ గానీ, లేకపోతే రైస్ కానీ, ఇవన్నీ కూడా సాఫ్ట్ ప్లాస్టిక్ బ్యాగ్‌లోనే ప్యాక్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన ఆహారంలోకి ఎలా వస్తున్నాయనేది మనం గమనిస్తే గనక, వేడిగా ఉన్న ఆహ్, అంటే వేడి లిక్విడ్స్ కానీ, లేకపోతే వేడి సాలిడ్స్ కానీ ప్లాస్టిక్స్‌లో పోసినప్పుడు, వాటి యొక్క షెడ్డింగ్, అంటే మైక్రో ప్లాస్టిక్ షెడ్డింగ్ అనేది ప్లాస్టిక్స్ నుంచి దాదాపుగా 55 రెట్లు ఎక్కువ అవ్వడం. అంటే 5500% ఎక్కువ అవ్వడం. అంటే 55 రెట్లు ఎక్కువ అవ్వడం అనేది అది సైంటిఫిక్‌గా అంటే గమనించిన నిజం. ఓకే. గమనించిన వాస్తవం. సో, ఇయన్నీ ఈ మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ ఎక్కడికెళ్తున్నాయి? సో, దే ఆర్ గోయింగ్ ఇంటూ అవర్ బ్లడ్ స్ట్రీమ్. అండ్ మొన్న వచ్చిన రిసర్చ్‌ని మనం చూసినట్లయితే, మైక్రో ప్లాస్టిక్స్ ఇప్పుడు ఆర్టీరియల్ ప్లాక్స్ ఉంటాయి కదా! ఆర్టరీస్‌లో ఈ ప్లాక్ ఫార్మేషన్ అనేది ఇప్పుడు కార్డియోవాస్క్యులర్ డిసీజ్‌లో గాని, సెరిబ్రోవాస్క్యులర్ డిసీజ్‌లో గాని అదొక ప్రామినెంట్ ఫీచర్. ఓకే. ఆ ప్లాక్స్‌ని గమనించిన తర్వాత వారికి తెలిసిందేమిటి అంటే, ఆ ప్లాక్స్‌లో కూడా మైక్రో ప్లాస్టిక్ రెసిడ్యూస్ ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చూడగలిగారు సైంటిస్ట్‌లు. అలాగే ఇప్పుడు మనం ఆహ్, ఇప్పుడు అసలు ఏది తీసుకున్నా సరే, బ్యూటీ ప్రొడక్ట్స్ ఏం తీసుకున్నా, బ్యూటీ స్క్రబ్స్‌లో ఉండేవి కూడా మైక్రో బీడ్స్. అవి దేనితో తయారు చేసినయి? ప్లాస్టిక్స్‌తో తయారు చేసినయి. సో, మనం హ్యుమానిటీ మన కన్వీనియన్స్ కోసం, లేకపోతే మన బ్యూటీ ప్రొడక్ట్స్ గాని, లేకపోతే మన ఈ ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్, లేకపోతే మన కన్వీనియన్స్ కోసం రూపుది రూపిం రూపు ఆహ్, చే రూపింప చేసుకున్న ఈ విషయాలన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి అంటే పరిణమిస్తున్నాయనే విషయం మనకు స్పష్టంగా అర్థమై తీరాలి. సో, డయాబెటిస్ విషయం మాట్లాడమంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అనే మాట మీరు అడగొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మీరు డయాబెటిస్ అయినా, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ అయినా సరే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిస్‌ఫంక్షన్. మైటోకాండ్రియా ప్రతి సెల్‌లో ఉన్న ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా అనే ఒక ఈ ఆర్గనెల్స్ ఉంటాయి. ఆర్గనెల్స్ ఇప్పుడేంటే బాడీలో కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసే ఆహ్, ప్రక్రియ అవి తీసుకుంటాయన్నమాట. ఓకే. సో, ఆ శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియను ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటాం. సో, దీన్ని నేను క్యాన్సర్ గురించిన అంటే ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు కూడా దీని విషయం నేను ప్రస్తావించడం జరిగింది. ఓకే. సో, క్యాన్సర్ గురించి మాట్లాడినా, మైటోకాండ్రియా గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఇప్పుడు అంటే ఇప్పుడు డయాబెటిస్ గురించి మాట్లాడినా, మైటోకాండ్రియా గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా కిడ్నీ డిసీజ్ గురించి మాట్లాడినా, మైటోకాండ్రియా గురించి మాట్లాడుతున్నాం. యెస్, మంచిది. ఎందుకంటే దట్ ఈస్ బికాజ్ మైటోకాండ్రియా మనం ఉన్న వ్యవస్థలన్నిటికీ శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రం. అదొక జనరేటర్ లాంటిది. లేకపోతే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఒక సొసైటీ సరిగ్గా రన్ అవ్వాలంటే పవర్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. మనందరికీ తెలుసు. ఓకే. సో, నా చిన్నతనంలో ఇవాళ రేపు చాలా మందికి మీకు అర్థం కాకపోవచ్చు. కానీ నా చిన్నతనంలో రోలింగ్ బ్లాకౌట్స్ అని ఉండేయి. ఏనంటే పవరు జనరేషన్ అంత సరిగ్గా లేకపోవడం వలన దాదాపుగా ఒక్కోసారి రోజుకు 15, 20 గంటలు పాటుగా కరెంటు లేకపోవడం అనేది చాలా సర్వసాధారణంగా ఉండిన పరిస్థితి. ఇక కరెంట్ లేకపోతే ఏమవుతుంది? ఒకవేళ జనరేషన్ కెపాసిటీ, ఇప్పుడు మన దగ్గర ఉన్న హైడల్ ప్రాజెక్టులు గానీ, లేకపోతే థర్మల్ పవర్ ప్రాజెక్టులు గానీ, న్యూక్లియర్ ప్రాజెక్టులు గానీ, ఇవన్నీ వాటి నుంచి ఉత్పత్తి అయ్యే ఎనర్జీ, ఓకే, అది పూర్తిగా ఒక స్టేట్ అంతటికి, లేకపోతే దేశం అంతటికి గ్రిడ్ ద్వారా అది ఆహ్, డిస్ట్రిబ్యూట్ చేయబడాలి. ఓకే. సో, ముందు జనరేట్ అవ్వాలి పవరు. తర్వాత జనరేట్ అయిన తర్వాత అది ఆ గ్రిడ్ ద్వారా అది ఎక్కడ కావాలో అక్కడికి తీసుకువెళ్ళడానికి కావాల్సిన ట్రాన్స్‌పోర్టేషన్, పవర్ లైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ అంతా కూడా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉండాలి. ఉంటేనే మన పవరు ఇదంతా కూడా పనిచేస్తుంది. అలాగే మోడర్న్ సొసైటీలో పవరు లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ మనందరికీ తెలుసు. ఇవాళ రేపు చాలా మందికి మన ఒక ఒక 2, 3 గంటలు పవర్ పోతేనే చాలా ప్రాణం విలవిల్లాడిపోయే పరిస్థితి. ఒక్కసారి మీరు విజువలైజ్ చేసుకోండి. సొసైటీలో, లేకపోతే ఒక సివిల్ సొసైటీ ఫంక్షన్ అవ్వడానికి ఎనర్జీ జనరేషను, ఎనర్జీ ట్రాన్స్‌మిషను, ఎనర్జీ డిస్ట్రిబ్యూషను ఎంత ఇంపార్టెంట్ కదా! సో, అలాగే మీ బాడీలో కూడా ఇట్ ఈస్ ఎ మైక్రోకాజమ్‌లో జరిగే పరి అంటే ప ఆహ్, ఆహ్,
ప్రక్రియలన్నీ కూడా ఇదే. సో ఇప్పుడు మీకు ఉన్న మైటోకాండ్రియా అనేవి దే ఆర్ లైక్ పవర్ జనరేషన్ ప్లాంట్స్, ఓకే, థర్మల్ ప్లాంట్ లాగా లేకపోతే హైడల్ ప్రాజెక్ట్ లాగా, ఓకే, అలాగే థర్మల్ పవర్ ప్లాంట్లు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాగా ఈ మైటోకాండ్రియా అనేవి పవర్ జనరేషన్ ప్లాంట్స్ అన్నమాట. ఓకే, సో దీంట్లో దాన్ని బయో ఎనర్జెటిక్స్ అంటాం, ఒక సాంకేతిక శాస్త్రాన్ని బయో ఎనర్జెటిక్స్ అంటాం. ఆ బయో ఎనర్జెటిక్స్ గురించి ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతుంది. అలాగే ప్రతి డిప్రెసివ్ డిజార్డర్ కూడా బయో ఎనర్జెటిక్స్ లో లోపం వలన, మైటోకాండ్రియాలో లోపం వలన, మైటోకాండ్రియాలో అంటే ఉన్న బాటిల్ నెక్స్ వలన వచ్చే పరిస్థితి అనేది స్పష్టంగా ఇవాళ రేపు అంటే అంటే పరిశోధకులు అర్థం చేసుకోగలుగుతున్నారు. సో ఈ డిప్రెసివ్ డిజార్డర్స్ అయినా, లేకపోతే మీకు అంటే డయాబెటీస్ అయినా, కిడ్నీ ఫంక్షన్ డెఫిషియన్సీస్ అయినా, లేకపోతే మరలా అంటే మీకు క్యాన్సర్ అయినా సరే, ప్రతిదీ అంటే సైకియాట్రిక్ డిజార్డర్స్ వీటన్నిటిలో కూడా మైటోకాండ్రియా యొక్క పాత్ర చాలా ఉంది. సో మంచిది. దాని గురించి సో ఇక్కడ కొంచెం దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ముందు అసలు అంటే డయాబెటీస్ గురించి కొంత మాట్లాడదాం. డయాబెటీస్ దాదాపుగా ఇండియాలో మన 2 తెలుగు రాష్ట్రాలని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, క్యాపిటల్స్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే ఆ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క మొత్తం గ్లైసెమిక్ కంట్రోల్ ఎక్కడ తక్కువ ఉంది అంటే ఇక్కడ దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంది అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా అది జగమెరిగిన సత్యం. ఎందుకు ఇలా జరుగుతోంది? సో మన దగ్గర ఎక్స్‌పర్ట్‌లకి కొదువు లేదు కదా! ఎక్స్‌పర్ట్‌లు చాలా మంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం పడుకునేదాకా చాలా మంది ఎక్స్‌పర్ట్‌లు మాట్లాడుతూనే ఉంటారు. ఏంటంటే మీరు ఫ్రూట్స్ పూర్తిగా తింటే గనక చాలా ఎక్కువ తీసుకుంటే మీకు డయాబెటిస్ రాదు. లేకపోతే డయాబెటిస్ వచ్చినా పోతుందని, లేకపోతే తృణధాన్యాలు తీసుకుంటే డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్ అవుతుందని, క్యాన్సర్‌లు కూడా పోతాయని, లేకపోతే దాదాపుగా చిన్న చిన్న మీల్స్ ఎక్కువ సార్లు తీసుకుంటే డయాబెటిస్‌ని ఆ విధంగా అరికట్టొచ్చని చెప్పి చాలా విచిత్రమైన విషయాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. కానీ మన దగ్గర ఇన్ని రోజులుగా ఇంతమంది ఎక్స్‌పర్ట్‌లు ఇంత చక్కగా చెప్తూ ఉన్నప్పటికీ డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోతే గ్లైసెమిక్ కంట్రోల్‌లో ఎటువంటి పురోగతిని మనం సాధించలేకపోయామనే మాట చాలా వాస్తవం. అలాగే ఇవాళ రేపు మనం చూసినట్లయితే మీకు అంటే కిడ్నీ డిస్‌ఫంక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి మనకు కనబడుతోంది. సో డయాబెటిస్ కంట్రోల్ కిడ్నీ ఫంక్షన్ కాంప్రమైజ్‌కి ఎలా దారితీస్తుంది అనే విషయాన్ని కొంచెం పరిశీలిద్దాం. లాస్ట్ సాటర్‌డే మాట్లాడినప్పుడు కొన్ని విషయాలను మీకు చెప్పాను. గ్లైకాసిలేషన్ లేకపోతే గ్లైకేషన్ అని చెప్పి. గ్లైకేషన్‌కి ఒక ఉదాహరణ హెచ్‌బీఏవన్‌సి, ఓకే, గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్. సో మీ గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్‌ని చూసి దాన్ని ఎంత అంటే ఏ విధంగా మీ యొక్క గ్లైసెమిక్ కంట్రోల్ అంటే అంటే చెయ్యి దాటిపోయిందో ఆ గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ అనేది చూపిస్తుంది. హిమోగ్లోబిన్ అంటే ఏంటి? దట్ ఈస్ అ ప్రోటీన్. హిమోగ్లోబిన్ ఇస్ అ ప్రోటీన్, మాంసకృత్తులు. ఓకే, అలాగే ఈ హిమోగ్లోబిన్ అనేది సరిగ్గా పనిచేయాలి అంటే ప్రోటీన్ స్ట్రక్చర్ అంతా కూడా సక్రమంగా ఉండాలి. ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ సరిగ్గా లేకపోతే కనుక ఆ హిమోగ్లోబిన్ ఫోల్డింగ్ సరిగ్గా లేకపోతే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అలాగే సో హిమోగ్లోబిన్ యొక్క ఎర్ర రక్త కణాల యొక్క లైఫ్ స్పాన్ నేనేం చెప్పాను మీకు 90 రోజులు ఉంటుంది అని చెప్పాను. ఓకే, మీరు తీసుకునే డైట్ ని బట్టి అవి కొద్దిగా ఎక్కువ రోజులు ఉండొచ్చు, కొన్ని తక్కువ రోజులు ఉండొచ్చు. ఓకే, యూజువల్ గా వెజిటేరియన్ డైట్ లో వాటి యొక్క లైఫ్ స్పాన్ అంటే ఎర్ర రక్త కణాల యొక్క లైఫ్ స్పాన్ కొంత తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ద వే సి వెజిటేరియన్ డైట్ ఈజ్ నాట్ ఆల్ అంటే దాన్ని అంటే చాలా దాని గురించి ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్స్ నేను చేయదలుచుకోలేదు. ఏంటంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా నేను చేయను. కానీ అందరికీ తెలిసిన లేకపోతే సైంటిఫిక్ గా నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే వెజిటేరియన్ డైట్ లో ఎర్ర రక్త కణాలు వాటి యొక్క లైఫ్ స్పాన్ ఒక 20 నుంచి 30 రోజులు తక్కువగా ఉంటుంది నార్మల్ దీనికంటే. ఓకే, సో గత కొన్నిసార్లు అంటే ఒకసారి నేను చెప్పాను ఏంటంటే ఈ యొక్క ఒకవేళ అంటే మీకు చాలా మంది మీకు చెప్పేటప్పుడు ఈ
వెజిటేరియన్ డైట్ తీసుకోవడం వలన హెచ్బిఏవన్సి బాగా కంట్రోల్ అయిపోయింది అని చెప్పి చెప్పడం, టెస్ట్ మనీస్ కూడా మనం వింటూ ఉన్నాం. సో ఎందుకు, లేకపోతే వెజిటేరియన్ డైట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు హెచ్బిఏవన్సి తగ్గుతుంది, ఆర్టిఫిషియల్గా ఎందుకు సప్రెస్ అవుతుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ఇప్పుడు హెచ్బిఏవన్సి అనేది అదే దట్ ఈస్ అ మెజర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ గ్లైకాసిలేటెడ్ హీమోగ్లోబిన్ దట్ ఈస్ ఇన్ సర్క్యులేషన్. ఓకే, ఎర్ర రక్త కణాల మీద ఉన్న హీమోగ్లోబిన్ ఎంత గ్లైకాసిలేట్ అయింది. గ్లైకాసిలేషన్ అంటే ఏంటి? ఇప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకుండా బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి వీటితో నాన్ ఎంజైమాటిక్ గా వీటితో షుగర్స్ తో కలిసి ఏర్పడే కాంప్లెక్స్ నే గ్లైకాసిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం. సో ఒక్కసారి అది గ్లైకాసిలేట్ అయిన తర్వాత దట్ ఈస్ ఎన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అది ఇర్రివర్సిబుల్ అంటే దాన్ని మరలా ఒకసారి గ్లైకాసిలేట్ అయిపోయిన ప్రోటీన్ మరలా దాన్ని ఆ గ్లైకాసిలేషన్ నుంచి లేకపోతే దాని నుంచి విడిపించడం అనేది సాధ్యం కాదు. ఆ ఎర్ర రక్త కణం మరలా చనిపోయిన తర్వాత మరలా కొత్త ఎర్ర రక్త కణాలు పుట్టిన తర్వాత ఒకవేళ అంటే అప్పుడు నెమ్మదిగా అప్పుడు ఎర్ర రక్త కణాలు కొత్తవి పుట్టిన తర్వాత అవి గ్లైకాసిలేట్ అయ్యి ఉండవు. ఎందుకంటే అవి రక్తంలో తిరుగుతూ ఉన్న ఈ యొక్క బ్లడ్ లో ఉన్న షుగర్ ని అంటే గ్లూకోజ్ ని అబ్జార్బ్ చేసుకుంటూ గ్లైకాసిలేట్ అవుతూ ఉంటాయి. గ్లైకాసిలేటెడ్ హీమోగ్లోబిన్ అండ్ గ్లైకాసిలేటెడ్ ప్రోటీన్స్ అవి చాలా ప్రమాదకరంగాను లేకపోతే సమస్యాత్మకంగాను పరిణమించే అవకాశం చాలా ఉంది. ఓకే, గుడ్. సో ఇప్పుడు వెజిటేరియన్ డైట్ లో ఏ విధంగా అంటే ఆర్టిఫిషియల్ గా హెచ్బిఏవన్సి లెవెల్స్ తగ్గుతాయి అనేది విన్నాం. అలాగే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ డైట్ సరిగ్గా తీసుకుంటే గనక దాదాపుగా నేను కొన్ని విషయాల్ని మీకు స్పష్టంగా చెప్పాలి ఇక్కడ. ఏంటంటే నాన్ వెజిటేరియన్ అనగానే ఒక కూర కొంచెం వేసుకుని మొత్తం దాదాపుగా పళ్ళెం నిండా అన్నం తినే దాన్ని కూడా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళలో ఇది ఒకటి ఈ యొక్క అపోహ చాలా ఎక్కువగా ఉంటుంది. మేము నాన్ వెజ్ ఎక్కువగా తింటాం, నాన్ వెజ్ కంటే కూడా మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటూ ఉన్నారు. సో జాగ్రత్త. ఏంటంటే దాదాపుగా కార్బోహైడ్రేట్స్ నాన్ వెజిటేరియన్ తో కలిపి తింటే గనక మీ యొక్క గ్లైసెమిక్ అంటే దాని యొక్క అంటే షుగర్ రేజ్ అయ్యే పొటెన్షియల్ ఇట్ గోస్ అప్ బై 2.5 times. ఓకే, సో మీట్స్ తీసుకుంటే నేను మీట్ తీసుకోమని చెప్తే కనుక మీట్ తో పాటుగా పళ్ళెం నిండా అన్నం తీసుకోమని నేను చెప్పను ఎప్పుడు. దట్ నీడ్స్ టు బి ప్రాపర్లీ అడ్రస్డ్ ఇక్కడ. సో హై ప్రోటీన్ డైట్, లో కార్బ్ డైట్ తీసుకునే వాళ్ళలో ఈ యొక్క ఎర్ర రక్త కణాలు దే లివ్ ఫర్ అ లాంగర్ టైం. 90 రోజుల కంటే ఎక్కువగా 110 రోజులు దాదాపుగా 4 నెలల వరకు వాటి లైఫ్ స్పాన్ ఉండే అవకాశం ఉంది. లైఫ్ స్పాన్ పెరిగింది అంటే అర్థం ఏంటి? అవి చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాయి అన్నమాట కదా. సో అటువంటప్పుడు ఒక్కోసారి అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళలో కొంత హెచ్బిఏవన్సి కొంత లైట్ గా ఎలివేట్ అయినట్టు అనిపించినా దట్ ఈస్ నాట్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఓకే, సో దాని గురించి ఇప్పుడు అంటే మంచిదే అంటే హెచ్బిఏవన్సి లెవెల్స్ తక్కువ ఉండటం మంచిది. సో మీరు దానికి డైట్ కి అలవాటు అయ్యే క్రమంలో కొంత హెచ్బిఏవన్సి లెవెల్స్ కొంత పెరిగినా కానీ ఆందోళన చెందొద్దు, లైట్ గా పెరిగినా ఆందోళన చెందొద్దు అనే విషయాన్ని చెప్పడానికి ఇలా చెప్తున్నాను అంతే. సో గుడ్, వండర్ఫుల్. సో ఇప్పుడు గ్లైకాసిలేషన్ అనేది ఒక హీమోగ్లోబిన్ కి మాత్రమే కాదు, బాడీలో సర్క్యులేట్ అవుతున్న ప్రతి ప్రోటీన్ గ్లైకాసిలేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ గ్లైకాసిలేట్ అయిన ప్రోటీన్స్ దే బికమ్ డిస్ఫంక్షనల్. దే ఆర్ లైక్ ఆ ప్రోటీన్ యొక్క కర్తవ్యాన్ని లేకపోతే దాని యొక్క జాబ్ ని అది సరిగ్గా నిర్వర్తించలేని విధంగా అది కాంప్రమైజ్ అవుతుంది. సో ఇప్పుడు జాయింట్స్ లో ఉన్న ప్రోటీన్స్, మజిల్ లో ఉన్న ప్రోటీన్స్, లేకపోతే బ్రెయిన్ లో ఉన్న ప్రోటీన్స్, అలాగే మీకు సంగతి చెప్పిన మైటోకాండ్రియాలో ప్రోటీన్స్ ఉంటాయి. మైటోకాండ్రియాలో 5 కాంప్లెక్సెస్ అని చెప్పాను. మొదటి 4 కాంప్లెక్సెస్, తర్వాత ఏటీపీ సింథేస్ అనే ఒక కాంప్లెక్స్. ఇవన్నీ కూడా ఏంటంటే లార్జ్ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోటీన్, అంటే లార్జ్ ప్రోటీన్ మాలిక్యూల్స్. సో దాదాపుగా ఈ యొక్క జనరేటర్లు మీ యొక్క బాడీలో ఈ పవర్ జనరేషన్ సరిగ్గా పనిచేయాలి అంటే ప్రోటీన్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయం మీరు ఇక్కడ గమనించాలి. ఒకవేళ ఆ ప్రోటీన్ కాంప్లెక్సెస్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడానికి కారణం ఏమవుతుంది? మీరు ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోతే కనుక ఈ లార్జ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ ని బిల్డ్ చేయడానికి మీకు కావలసినది అమినో యాసిడ్స్ కావాలి.
ఈ అమినో ఆమ్లాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు తీసుకునే ప్రోటీన్ వల్ల వస్తాయి, ప్రోటీన్ నుంచి వస్తాయి. ఒకవేళ మీరు ప్రోటీన్ డెఫిషియెంట్ గా ఫుడ్ తీసుకుంటూ ఉంటే గనక, ఎవరో చెప్ప కిడ్నీలు పాడైపోతాయి ప్రోటీన్ వల్ల, విటమిన్ డి వల్ల కిడ్నీలు పాడైపోతాయి, లేకపోతే హార్ట్ వాల్వులు పాడైపోతాయి అనే మాటలు విని విటమిన్ డి తీసుకోకపోతే ఎవరికి నష్టం చెప్పండి? అలాగే సేమ్ థింగ్, ఇప్పుడు ప్రోటీన్ దాదాపుగా ఆరోగ్యవంతమైన వాళ్ళలో, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో చాలా సార్లు ప్రోటీన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒకవేళ ప్రోటీన్ డెఫిసిట్ లో మీరు రన్ అవుతూ ఉంటే గనక, ఈ యొక్క డ్యామేజ్ అనేది నెమ్మదిగా బిల్డ్ అవుతూ, ఓకే, సో అది దట్ విల్ లీడ్ టు, మీరు మిమ్మల్ని ఒక అంటే తిరిగి రాని, అంటే మనం ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కి అది దారి తీస్తుంది. కానీ అది దారి తీసి అంటే ఆ యొక్క డ్యామేజ్ అనేది మనకి ఎందుకు కనపడదు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఈ ప్రక్రియ అనేది సంవత్సరాల తరబడి జరిగే ప్రక్రియ. ఎందుకంటే దేవుడు ఇన్ హిస్ గ్రేస్, దేవుడు మన శరీరంలో బాగు చేసుకునే, లేకపోతే రిటర్నెన్సీస్ చాలా ఆ, పెట్టడం జరిగింది. దాన్ని బట్టి కిడ్నీల మీద మనం ఇన్సల్ట్ చేస్తూ ఉన్నా, ఇటువంటి యొక్క ప్రోటీన్ ఇంటేక్ తగ్గించి, లేకపోతే చేస్తూ ఉన్నా, పని చేసి పని చేయని స్థాయికి వచ్చేంత వరకు అది పనిచేసి, పని చేయడం వల్ల సో అవి దెబ్బతినే అవకాశం ఉంది. సో మంచిది. సో ఓకే, హెచ్బిఏవన్సి లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. హెచ్బిఏవన్సి తర్వాత ఇంకొక వర్డ్ ని ఇంట్రొడ్యూస్ చేశాను, ఏజిఈఎస్. సో ఈ ప్రోటీన్ గ్లైకేషన్ ని, దాన్ని ఏమంటామంటే, ప్రోటీన్ గ్లైకేషన్ ని దానికి ఒక పేరు ఉంది సాంకేతికంగా, దాన్ని అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్ అంటాం. అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్. ఒకవేళ ఈ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్ ఒకవేళ మన శరీరంలో ఫామ్ అవుతూ ఉంటే, ఎందుకు ఫామ్ అవుతాయి? షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వలన, మనం ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోవడం వలన, అలాగే మీకు హెచ్బిఏవన్సి లెవెల్స్ ఎక్కువ ఉండడం వలన, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉండి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు లోనవడం వలన ఏజిఈఎస్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే సో ఈ ఏజిఈఎస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉన్న క్రమంలో, ఏజిఈఎస్ ని, ఇక అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ ని ఫిల్టర్ అవుట్ చేయాల్సింది ఎవరు చేయాలి? అది కిడ్నీలు చేయాలి. సో కిడ్నీ చేస్తూ ఉన్న క్రమంలో ఒక్కోసారి మీకు ఇక షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయిన తర్వాత కిడ్నీ ఫంక్షన్ కొంత దెబ్బతింటాం. ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యి మొత్తం యూరిన్ లో షుగర్ రావడం కూడా మీరు వినే ఉంటారు కదా. సో షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యి కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువగా తీసుకుంటున్నందువలన కిడ్నీస్ మీద ఎక్కువగా స్ట్రెస్ పడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, కానీ దీన్ని ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా మనం చెప్పడం మనం ప్రతిసారి వింటూ ఉంటాం. ఏంటంటే ప్రోటీన్ తీసుకుంటే కనుక కిడ్నీలు మీద స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని చెప్పి. నో, దట్ ఈస్ నాట్ ట్రూ. అసలు సైంటిఫిక్ గా అది దాని గురించిన ఇది ప్రస్తావన ఎక్కడా లేదు. ఒక్కోసారి గూగుల్లో వస్తే వస్తుంది తప్పించి, ఓకే, దాదాపుగా మీరు అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ మీరు కనుక చూసినట్లయితే, ప్రోటీన్ ఇంటేక్ ని ఒకవేళ కిడ్నీ ఫంక్షన్ కాంప్రమైజ్ అయిన వాళ్ళలో, అంటే దాదాపుగా ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ వచ్చిన వాళ్ళలో మాత్రం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కనుక దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే, దాదాపుగా నేను సికేడి దాదాపు చివరి స్టేజ్ లో ఉంటాయి. కానీ మధ్యస్థంగా ఉన్న కిడ్నీ డిస్ఫంక్షన్, లేకపోతే ఎర్లీ స్టేజ్ లో ఉన్న కిడ్నీ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఏజిఈఎస్ ఫామ్ అవుతున్న క్రమంలో కిడ్నీ ఫంక్షన్ ఎలా దెబ్బతింటుంది? ఏజిఈఎస్ అనేవి ఇవి దాదాపుగా మైటోకాండ్రియల్ ఫంక్షన్ కూడా చాలా దెబ్బతీస్తాయి. ఎలా దెబ్బతీస్తాయి? ఏజిఈఎస్ వలన మైటోకాండ్రియాలో మెంబ్రెయిన్ రియాక్షన్స్, వీటిలో ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోవడం జరుగుతుంది. ఓకే, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎలా పెరుగుతుందో నేను చెప్పాను ఇంతకు ముందు. ఎందుకు? ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కనుక ఏవి ఎక్కువ పనిచేస్తున్నాయి? మైటోకాండ్రియా ఎక్కువ పనిచేస్తాయి. ఎందుకంటే మైటోకాండ్రియల్ రెస్పిరేషన్ ఎక్కువ అవడం వలన, దే ట్రై టు రెడ్యూస్ ది షుగర్ లెవెల్స్ సో మచ్ that they start start this oxidative phosphorylation or respiration at a feverish pace. Okay, ఆ చేస్తూ ఉండడం వలన ఏంటంటే సెల్ బికమ్స్ హైపాక్సిక్. ఓకే, ఆక్సిజన్ అంతటిని అది యూజ్ చేసుకోవడం వలన, మైటోకాండ్రియా యూజ్ చేసుకోవడం వలన సెల్ బికమ్ hypoxic, and then that leads to a lot of oxidative stress. Okay, there is something called reactive oxygen species. ఓకే, ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేవి ఈ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ లో ఎక్కువైపోవడం వలన మైటోకాండ్రియా పనితీరు దెబ్బతింటాం. అలాగే మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయకపోతే, మైటోకాండ్రియాలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే కనుక ఈ కాంప్లెక్స్ 1, 2, 3, 4 అండ్ కాంప్లెక్స్ 5, ఓకే, అది
ఏటీపీ సింథేజ్ అనేది లాస్ట్ కాంప్లెక్స్. ఇవన్నీ కూడా లార్జ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ అని చెప్పడం జరిగింది. సో ఈ లార్జ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఇవన్నీ దెబ్బతినడం వలన అవి మీకు అమినో ఆమ్లాలు సరిగ్గా లేకపోతే కనుక ఇక ఇది కంప్లీట్ గా ఇది కిడ్నీస్ అన్ని కూడా సరిగ్గా ఫంక్షన్ అయ్యే అవకాశం ఉండదు. సో ఏజీఈఎస్ ని పెరిగిపోతున్న క్రమంలో ఇక్కడ దాదాపుగా ప్రాక్సిమల్ ట్యూబ్యూల్ లో మీరు చూస్తే కనుక గ్లోమెరులస్ అనే ఒక దీన్ని చూస్తే ఆ గ్లోమెరులస్ లో ఈ ప్రాక్సిమల్ ట్యూబ్యూల్ లో మీకు ఈ ఏజీఎస్ ని ఫిల్టర్ అవుట్ చేయడం జరుగుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఏజీఎస్ పెరుగుతూ లేక షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతూ అన్కంట్రోల్డ్ గా ఉంటే కనుక ఏజీఎస్ దే లీడ్ టు కిడ్నీ డిస్ఫంక్షన్. కిడ్నీలు సరిగ్గా ఫిల్టరేషన్ చేయలేవు. ఆ ఫిల్టరింగ్ మెకానిజం అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే కిడ్నీలు దాదాపు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను మీకు గుర్తుంటే కనుక ఏంటంటే కిడ్నీస్ మన బ్రెయిన్ కంటే హార్ట్ కంటే కూడా ఎక్కువగా ఎనర్జీని కన్సూమ్ చేసే ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది కిడ్నీసే అవుతాయి. కిడ్నీకి చాలా ఎనర్జీ కావాలి. ఓకే, పొరపాటున క్రియాటినిన్ పెరిగింది అంటే ముందు చెప్పేది ఏంటి? నీళ్లు మానేయండి, ఉప్పు మానేయండి, ప్రోటీన్ మానేయండి, అలాగే ఫ్యాట్స్ మానేసేయండి. ఇది కదా చెప్పేది. సో వాటికి నీళ్లు మానేస్తే ఫిల్టరేషన్ ఇంకా దెబ్బతింటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. సాల్ట్ మానేస్తే గనక ఈ యొక్క ఏటీపీ జనరేట్ అయ్యి ఏటీపీ సరిగ్గా యూజ్ అయ్యే లేకపోతే ఎనర్జీ యూటిలైజేషన్ సరిగ్గా జరిగే ఈ యొక్క ప్రక్రియ దెబ్బతింటుంది. ఓకే, సో అలాగే ఇంకోటి ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోతే కనుక మొత్తం మైటోకాండ్రియాలో ఉన్న ప్రోటీన్ కాంప్లెక్సెస్ అనేది దెబ్బతింటాయి. అలాగే ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి 3 సార్లు చెప్పాను ఇది ఇప్పటికే. ఏంటంటే ఇది ఏటీపీ సింథేజ్ ద ఫైనల్ కాంప్లెక్స్. ఓకే, కాంప్లెక్స్ 5 అనేది దాట్ డిపెండ్స్ ఆన్ ప్రోటీన్స్. ఓకే, అది ప్రోటీన్ సరిగ్గా లేకపోతే కనుక దట్ ఫంక్షన్ విల్ నాట్ హ్యాపెన్ ప్రాపర్లీ. అది ఏమవుతుందంటే బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇప్పుడు లిథియం బ్యాటరీలు ఎప్పుడన్నా పొరపాటున మీరు ఒకసారి దాన్ని డ్యామేజ్ చేసి చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. దాంట్లో నుంచి ఫైర్ ఎలా వస్తుంది, స్మోక్ ఎలా వస్తుంది అనేది. సేమ్ థింగ్, ఆ బ్యాటరీ ఎలా షార్ట్ సర్క్యూట్ అవుతుందో అలాగే అది కూడా అక్కడ మైటోకాండ్రియాలో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఇవన్నీ కూడా దే షుడ్ బి సెపరేటెడ్. ఓకే, ఆ సెపరేట్ అయినప్పుడు మాత్రమే అక్కడ చార్జ్ ఎనర్జీ అనేది అక్కడ నిలబడగలుగుతుంది, అది బ్యాటరీ లాగా పనిచేయగలుగుతుంది. సో దాని వలన ఇప్పుడు ఒకవేళ అది లేకపోతే కనుక ప్రోటీన్ సరిగ్గా లేకపోతే దట్ ఫంక్షన్ విల్ బి కాంప్రమైజ్డ్. సో ఇప్పుడు ఫిల్టరేషన్ దెబ్బతింది, ఆ తర్వాత మీకు ఎనర్జీ సప్లై చేసే మెకానిజం దెబ్బతింది, ఎనర్జీ యూటిలైజ్ చేసుకునే మెకానిజం దెబ్బతింది, ఇప్పుడు ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే మెకానిజం కూడా ఇక్కడ దెబ్బతినడం అనేది మనం స్పష్టంగా చూడగలం. సో ఇప్పుడు మైటోకాండ్రియా పూర్తిగా దెబ్బతినిపోతే ఇక దేర్ ఇస్ నథింగ్. ఒకసారి కిడ్నీ ఒకటే కాదు, తర్వాత దట్ లీడ్స్ టు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్. ఓకే, సో ఇప్పుడు మీకు కొంత అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఏంటంటే చాలా సార్లు ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఎవరైనా కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింది లేకపోతే 1.2, 1.3, 1.4 ఉంది అన్నప్పుడు వాటర్ తాగడం మానేస్తారు. వాటర్ తాగడం గురించి చాలా నెగిటివ్ గా చెప్తారు. చెప్పగానే వాటర్ తాగడం ఆపేయగానే 2వ వారానికి వెళ్ళి చూస్తే అది 1.6 నుంచి 2కి వెళ్ళడం. ఓకే, దాన్ని ఇంకా అసలు మీరు ఇంకా ఏదో చేయడం లేదు కాబట్టి ఉప్పు మానేసేయండి, ప్రోటీన్ మానేసేయండి, జస్ట్ ఊరికే ఉడకబెట్టిన కూరగాయలు తినండి, ఇవన్నీ చెప్తూ ఉన్న క్రమంలో 2 నుంచి 3కి వెళ్ళడం, 3 నుంచి 4కి వెళ్ళడం, ఇది ఎన్నిసార్లు చూడలేదండి మనం? ఎన్నిసార్లు చూడలేదు. సో కావలసిన కిడ్నీస్ పాడైపోతూ గ్లైసెమిక్ కంట్రోల్ దెబ్బతింటూ ఉన్న క్రమంలో మనం చూడవలసింది ఏంటంటే ఫండమెంటల్స్ ఏంటంటే మౌలికంగా ఇవి మనని ఇక్కడ వరకు తీసుకొచ్చిన పరిస్థితులు ఏంటి అనేది చూసి మరలా వాటన్నిటిని మనం సరి చేసుకోగలిగితే కొద్దో గొప్ప అది కిడ్నీస్ మరలా అంటే డిస్ఫంక్షన్ నుంచి బయటికి రావడానికి చాలా ఆస్కారం ఉండే అవకాశం ఉంది. కానీ అది కాకుండా చేస్తే గనక ఈ ఏజీఎస్ ఎక్కువగా జనరేట్ అవడం ఎందుకు? ఇప్పుడు తినడం ఇవన్నీ మానేసాము, ఫ్యాట్ మానేసాము, ప్రోటీన్ మానేసాము, ఇంకా మిగిలింది ఏంటండి? కార్బోహైడ్రేట్స్ మిగిలాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే గ్లైసెమిక్ కంట్రోల్ ఇంకా దెబ్బతింటుంది, షుగర్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి. దట్ లీడ్స్ టు మోర్ గ్లైకేషన్ అండ్ మోర్ ప్రోటీన్ గ్లైకేషన్ అండ్ మోర్ dysfunction in the mitochondria and more oxidative stress on the mitochondria that leads to అది ఆ మైటోకాండ్రియా చనిపోవడానికి దోహదపడుతుంది.
ఇంకోసారి మైటోకాండ్రియా చనిపోయిన తర్వాత దెన్ ద సెల్ విల్ నాట్ ఫంక్షన్, అది సెల్ సరిగ్గా పనిచేయదు, ఆ కణం అక్కడ చనిపోవాల్సిందే. సో ఆ విధంగా మనం నెమ్మదిగా ఈ కణాలని లివర్ లో ఉన్న సెల్స్, లేకపోతే కిడ్నీలో ఉన్న సెల్స్, లేకపోతే బాడీలో మజిల్ సెల్స్, వీటన్నిటిని లూజ్ అవుతూ ఉంటే దట్ లీడ్స్ టు సార్కోపీనియా, దట్ లీడ్స్ టు హెపటైటిస్, దట్ లీడ్స్ టు kidney dysfunction, that leads to brain disorders, that leads to neurological dysfunction. సో ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి ఎక్కడి నుంచి మొదలయ్యాయండి? ఇవన్నీ గ్లైసెమిక్ కంట్రోల్ దగ్గర నుంచి, అలాగే పూర్ న్యూట్రిషన్ దగ్గర నుంచి మొదలయ్యాయి. సో ఇదంతా ఇదంతా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు మీకు. ఒకవేళ మీకు సో కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు, ఓకే, సో ఈ ప్రోటీన్స్ ఫ్యాట్ తీసుకోకపోతే కనుక కార్బ్సే తీసుకుంటూ ఉంటే దాట్ ఎక్సాసర్బేట్స్ ద కిడ్నీ డిస్ఫంక్షన్. ఎందుకంటే ఏజీఈఎస్ ఇంకెక్కువగా, అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ ఇంకెక్కువగా జనరేట్ అవడం, ఆ తర్వాత ఏజీఈఎస్ జనరేట్ అవుతున్న క్రమంలో దట్ లీడ్స్ టు మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్, మోర్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్, అండ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ దట్ లీడ్స్ టు మైటోకాండ్రియల్ డెత్, మైటోకాండ్రియా చనిపోవడం. ఆ తర్వాత ఒకసారి మైటోకాండ్రియా చనిపోయిన తర్వాత సెల్ డస్ నాట్ హ్యావ్ అది లివ్ చేయడానికి కావలసిన పారాఫర్నాలియా కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాంట్లో లేకపోతే ఆ సెల్ చనిపోతుంది. సో ఈ సొసైటీలో ఇప్పుడు ఇంత పవర్ డిపెండెంట్ గా, లేకపోతే ఇంత పవర్ జనరేషన్ మీద ఇంత డిపెండెంట్ అయి ఉన్న సొసైటీలో కొన్ని రోజులు, నెల రోజులు పవర్ లేకపోవడం ఒకసారి ఊహించుకోండి. మీకు సెల్ ఫోన్లు పనిచేయవు, టీవీ పనిచేయదు, లేకపోతే ఇక ఈ నెట్వర్క్స్ పనిచేయవు, కంప్యూటర్స్ పనిచేయవు, ఏది పనిచేయని పరిస్థితి వస్తే కనుక ఏమవుతుంది? దట్ ఈస్ వాట్ హ్యాపన్స్ ఇన్ ద బాడీ. ఓకే, సో వండర్ఫుల్. సో ప్రోటీన్ డెఫిషియన్సీ, సో అలాగే డైటరీ ప్రోటీన్ డెఫిషియన్సీ గురించి కొంత మాట్లాడి ఐ థింక్ వీ విల్ గో టు, సో తర్వాత విల్ కంక్లూడ్ దిస్ సెషన్. కార్బ్స్ తీసుకోవడం వలన సో గ్లైకేషన్ సమస్యతో ఎనర్జీ ప్రొడక్షన్ దెబ్బతింటాం, కిడ్నీలకు అవసరమైన శక్తి అందదు, అలాగే ప్రోటీన్ మరియు ఫ్యాట్ ఇవి తీసుకోవడం తప్పనిసరి అనే విషయాన్ని ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఓకే, మంచిది. సో కొన్ని స్టడీస్ ని ఇప్పుడు ఒకసారి నేను మీకు చూపిస్తాను. చూపించే ముందు కొన్ని విషయాలు మీద మాట్లాడుతాను. కిడ్నీ సమస్య ఉన్న వారిని డాక్టర్లు ఎందుకు ప్రోటీన్, ఫ్యాట్, ఎక్కువ నీరు త్రాగొద్దు, ఇవన్నీ తగ్గించండి అని చెప్పి ఎందుకు చెప్తారు? వాళ్ళకి తెలియదా ఇవన్నీ? ఓకే, మంచిది. చాలా చాలా మంచి ప్రశ్న అది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అది కన్సిడర్ చేయాల్సిన ప్రశ్న. ఇప్పుడు ప్రతి ఒక్క కిడ్నీ పేషెంట్ ని ఏ స్టేజ్ లో ఉన్నా సరే వాళ్ళని ఎండ్ స్టేజ్ కిడ్నీ పేషెంట్ లాగా ట్రీట్ చేస్తే వచ్చే ప్రమాదం అది. సో ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ లో, లేకపోతే అసలు కిడ్నీలు వాటి యొక్క ఫంక్షన్ ని పూర్తిగా కోల్పోయిన తర్వాత, కిడ్నీ అసలు ఫ్యాట్ ని, ప్రోటీన్ ని సరిగ్గా ప్రాసెస్ చేయలేని పరిస్థితికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి ప్రోటీన్ ఇస్తే కొంతవరకు అంటే నెగిటివ్ గా ఉండే అవకాశం ఉంది. సో ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ లో వాళ్ళని ట్రీట్ చేయాల్సిన విధంగా మనం అంటే ఈవెన్ ఇనిషియల్ స్టేజెస్ లోను, అంటే మోడరేట్ డిస్ఫంక్షన్ లో ఉన్న వాళ్ళని కూడా చేస్తే దాంట్లో వచ్చే దాని వలన, అంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ లో ఇచ్చే రికమెండేషన్స్ ని మొత్తం కిడ్నీ డిస్ఫంక్షన్ ఉన్న ప్రతి స్టేట్ లోను, అంటే ప్రతి స్థాయిలో దాన్ని అటువంటి అంటే రికమెండేషన్ ఫాలో అవడం వలన వచ్చే అంటే ప్రమాదం ఇది. సో అందుకని చెప్పే ప్రతి వారు కూడా చాలా మంది ఇవాళ రేపు అంటే ఈ తృణధాన్యాల గురించి చెప్పే ఎక్స్పర్ట్లు కూడా కిడ్నీ ప్రోటీన్ తింటే కనుక కిడ్నీలు పాడైపోతాయన్న మాట చెప్తూ ఉన్నారు. సో ఇవాళ మనం చూసినట్టయితే ద హైయెస్ట్ ప్రోటీన్ కన్సూమింగ్ కంట్రీస్ ఏంటవి? హాంకాంగ్, ఆస్ట్రేలియా, మీకు అంటే యునైటెడ్ స్టేట్స్, అలాగే బ్రెజిల్, అర్జెంటీనా, ఈ సౌత్ ఆఫ్రికా, వీటిల్లో ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ కన్సూమ్ చేస్తారు. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ దాదాపుగా సంవత్సరానికి తలసరి 100 నుంచి 120 కిలోల వరకు రెడ్ మీట్ ని తీసుకోవడం అనేది ఈ దేశాల్లో జరుగుతూ ఉన్న ప్రక్రియ. కానీ కిడ్నీ ఫంక్షన్ అక్కడ దెబ్బతిందా అనేది మనం చూస్తే కనుక, మీ ఎపిడెమియాలజికల్ స్టడీస్ చూస్తే కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిన్న కంట్రీస్ లో మన కంట్రీ దాదాపుగా ముందు ఉంటుంది. ఎందుకు? ఎంచేత ప్రోటీన్ అంతగా కన్సూమ్ చేసి, ఒకవేళ ప్రోటీనే కనుక కిడ్నీ డిస్ఫంక్షన్ అంత కారణమైతే, మరి ప్రోటీన్ ఇంత ఎక్కువగా తినే కంట్రీస్ లో కిడ్నీ డిస్ఫంక్షన్ ఎందుకు ఎక్కువగా లేదు? ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ మస్ట్
ఆన్సర్. అది మనం తప్పకుండా ఆన్సర్ చేసి తీరాలి, కన్సిడర్ చేసి తీరాలి. సో ఇంకొక విషయం, ఇక్కడ కూడా ఇక్కడ కిడ్నీ డిస్ఫంక్షన్ ఎవరు ఏ పాపులేషన్ లో ఉంది అంటే, దాదాపుగా ఇక్కడ ఈ మోడర్న్ డైటరీ గైడ్ లైన్స్ ను ఫాలో అవుతున్న వాళ్ళల్లో, ఇక్కడ కూడా ఈ కంట్రీస్ లో ఈ యొక్క మీట్స్ ఎక్కువ కన్సూమ్ చేసే వాళ్ళలో కిడ్నీ డిస్ఫంక్షన్ లేదు. కానీ దాదాపుగా ఈ వెజిటేరియన్ ప్రోటీన్ అంటే ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ నుంచి ఉండే న్యూట్రిషన్ ని ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈ యొక్క డయాబెటీస్ ఎక్కువగా ఉండడం, కిడ్నీ డిస్ఫంక్షన్ ఎక్కువగా ఉండడం, అది చాలా స్పష్టంగా గమనించవచ్చు మనం ఈ కంట్రీస్ లో కూడా. ఓకే, సో ఇప్పుడు ఐ సిన్సియర్లీ హోప్ మీకు ఇదంతా అర్థమైందని చెప్పి అనుకుంటాను. సో కొన్ని స్టడీస్ ని ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి జస్ట్ మూమెంట్. ఈ లోపల మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి ప్రశ్నలన్నింటినీ ఫార్ములేట్ చేసుకోండి. అలాగే మీరు ఒకసారి దీంట్లో కూడా మీరు అంటే చాట్ లో ప్రశ్నలు పెడుతూ ఉండండి. ఆ ప్రశ్నల్ని తప్పకుండా మేము ఆన్సర్ చేయడానికి తర్వాత ఎండ్ లో ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఇంకొక జస్ట్ మినిట్, ఒకసారి లెట్ మీ సీ వేర్ ఐ పుట్. సో ఏ డిసీజ్ నైనా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే, ఐ థింక్ వీ నీడ్ టు గో టు ద రూట్ కాజ్. దాన్ని రూట్ కాజ్ అనాలిసిస్ మనం తప్పకుండా చెయ్యకపోతే కనుక వీ విల్ డెఫినెట్లీ టేక్ రాంగ్ స్టెప్స్ అండ్ రాంగ్ డెసిషన్స్. ఓకే, ఇది ఒకటి చూపిస్తాను. ఇమ్యూన్ డిస్ఫంక్షన్ లో ఉన్న అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ. ఒకసారి నెక్స్ట్. ఓకే, సో ఇది నేను ఎక్కడో టైప్ చేయలేదు, జస్ట్ గూగుల్లో టైప్ చేశాను. హై ప్రోటీన్ ఇంటేక్ యాజ్ ప్రివెంటేటివ్ ఇది. సో ఇక్కడ దాదాపుగా ఇక్కడ మనం చూసినట్లయితే కిడ్నీ స్పెసిఫిక్ బెనిఫిట్స్ చూస్తే, క్యాన్సర్ లో హయ్యర్ ప్రోటీన్ ఇంటేక్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఫర్ ఓవేరియన్ క్యాన్సర్ వాజ్ అసోసియేటెడ్ విత్ బెటర్ ప్రోగ్రెషన్ ఫ్రీ సర్వైవల్. సో ప్రోటీన్ ఎక్కువ ఉంటే క్యాన్సర్ ఫ్రీ సర్వైవల్ యొక్క సమయం పెరిగింది అని చెప్పేది అదొకటి. క్రిటికల్ ఇల్నెస్ లో ఎర్లీ హై ప్రోటీన్ ఇంటేక్ ఇన్ క్రిటికల్ ఇల్ పేషెంట్స్ ఈస్ లింక్ టు రెడ్యూస్డ్ రిస్క్ ఆఫ్ 28-day mortality అండ్ ఫాస్టర్ రికవరీ. ఓకే, ఇక్కడ క్రిటికల్ ఇల్ పేషెంట్స్ అంటే దాదాపు సర్జికల్ ఐసీయూలోను లేకపోతే ఈ క్రిటికల్ ఐసీయూలో ఉన్న వాళ్ళల్లో, అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న వాళ్ళల్లో ఎర్లీగా ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా పెంచితే గనక వాళ్ళలో 28-day మోర్టాలిటీ రేటు తగ్గింది. అలాగే అంటే 28 days తర్వాత వాళ్ళు చనిపోయే రేటు తగ్గింది. అలాగే వాళ్ళు ఫాస్ట్ రికవరీ, వాళ్ళు త్వరగా రికవర్ అవడానికి ఉపయోగపడింది అని చెప్పి. అలాగే క్రానిక్ కిడ్నీ డిసీజ్ లో ఇన్ ఓల్డర్ అడల్ట్స్, పెద్దవాళ్ళల్లో విత్ మైల్డ్ టు మోడరేట్ క్రానిక్ కిడ్నీ డిస్ఫంక్షన్ డిసీజ్, మైల్డ్ టు అంటే ఎర్లీ స్టేజ్ లో ఉన్న, అలాగే మోడరేట్ గా ఉన్న మూత్రపిండాల వ్యాధిలో హయ్యర్ ప్రోటీన్ ఇంటేక్ was associated with lower all-cause mortality. ఈ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో హయ్యర్ ప్రోటీన్ ఇంటేక్ దట్ లెడ్ టు వారి తక్కువగా చనిపోవడానికి కారణమైంది అని చెప్పి, వాళ్ళలో మరణాలని ప్రివెంట్ చేసింది అని చెప్పి, suggesting that benefits may outweigh risks in this population. అలాగే ఆస్టియోపోరోసిస్, higher protein intake was linked to better bone mineral density in older adults. ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు చూస్తే చాలా మందికి, ఈవెన్ మగవాళ్ళలో కూడా ఆస్టియోపోరోసిస్ అని చెప్పి డయాగ్నోసిస్ లో వస్తున్నాయి. సో ఏంటంటే హయ్యర్ ప్రోటీన్ ఇంటేక్ వాజ్ లింక్ టు, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే బెటర్ బోన్ మినరల్ డెన్సిటీ ఉందట. ఓకే, అలాగే మజిల్ మెయింటైన్ ఇమ్యూన్ ఫంక్షన్, ప్రోటీన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ ఏంటండి? యాంటీబాడీస్ కూడా ప్రోటీన్లే. ఇప్పుడు ఇందాక మైటోకాండ్రియాలో కాంప్లెక్స్లన్నీ ప్రోటీన్సే, లేకపోతే మన మజిల్ అంతా కూడా ప్రోటీనే, మన హీమోగ్లోబిన్ ప్రోటీనే, మొత్తం ఇవన్నీ ప్రోటీన్లన్నీ సరిగ్గా ఉత్పత్తి అవ్వాలంటే ప్రోటీన్ తీసుకోకపోతే ఎలాగా? సో ప్రోటీన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రొడ్యూసింగ్ antibodies to fight off infection and illnesses. So immune function లో protein intake చాలా important. Muscle maintenance,
ఓకే. ఇట్ హెల్ప్స్ మెయింటైన్ అండ్ రిపేర్ మజిల్ మాస్. మజిల్ మాస్ ఎక్కువగా ఉంటే మీకు గ్లైసెమిక్ కంట్రోల్ సరిగ్గా ఉంటుంది. ఓకే. విచ్ ఈస్ క్రిటికల్ ఫర్ ఓవరాల్ హెల్త్. ఓకే. ఎస్పెషల్లీ ఇన్ ఓల్డర్ అడల్ట్స్ విత్ దోస్ క్రానిక్ కండిషన్స్ లైక్ సిఓపిడి. ఏం చెప్తున్నారు ఇక్కడ? సిఓపిడి అంటే ఇప్పుడు మొత్తం క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్. ఆ డిసీజ్ లో ఏంటంటే వీళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సిఓపిడి బాగా పెరిగిపోతే కనుక లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పి చెప్తారు. సో వాళ్ళలో ప్రోటీన్ ఇంటేక్ మనం ఎక్కువ తీసుకుంటే కనుక ఓకే. సో ఇట్ హెల్ప్స్ మెయింటైన్ మజిల్ మాస్ అండ్ ఇట్ హెల్ప్స్ అలివియేట్ ద సిమ్టమ్స్. అవి ఆ యొక్క లక్షణాలు, వ్యాధి లక్షణాలు తగ్గడానికి అది కారణం అవుతుంది అని చెప్పి. అలాగే సెల్ హెల్త్, ప్రోటీన్ హెల్ప్స్ కీప్ సెల్స్ హెల్తీ అండ్ ఎయిడ్స్ ఇన్ క్రియేటింగ్ న్యూ వన్స్. సరిగ్గా కొత్త కణాలు, సరైన హెల్తీగా ఉన్న కణాలు జనరేట్ అవ్వడానికి, ఉత్పత్తి అవ్వడానికి కారణం అవుతుందట ప్రోటీన్ సరిగ్గా తీసుకుంటే. అలాగే ఇంకొక ఇది చూసినట్లయితే ఒక పేపర్ని మనం చూద్దాం ఒకటి జస్ట్. సో ఈ పేపర్ను చూసినట్లయితే హై ప్రోటీన్ ఇంటేక్ డ్యూరింగ్ ఎర్లీ ఫేజ్ ఆఫ్ క్రిటికల్ ఇల్నెస్, ఎస్ ఆర్ నో. ఇందాక దాంట్లో చెప్పాం కదా, ఎర్లీ స్టేజ్ ఇల్నెస్ లో ఈ పేపర్ యొక్క సారాంశం ఏమిటి అంటే ఎర్లీ స్టేజ్ ఇల్నెస్ లో కనుక ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా పెంచితే వాళ్ళల్లో 28 రోజుల తర్వాత వచ్చే మోర్టాలిటీ అంటే 28 రోజుల తర్వాత వాళ్ళు చావకుండా బ్రతికుండి వాళ్ళు రికవర్ అయ్యారు అనే మాట ఈ స్టడీ చెప్తోంది ఇక్కడ. ఓకే. సో ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం ఇక్కడ, ఇంకా కొన్ని స్టడీస్ ని. ఎఫెక్ట్స్ ఆఫ్ ఓకే ప్రోటీన్ ఇంటేక్ ఆన్ effects of protein intake on renal function and on the development of renal disease, the role of protein and amino acids in sustaining and enhancing performance. దీంట్లో వీళ్ళు కంక్లూడ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ చూడండి, చివరి పారాగ్రాఫ్ చదువుతాను. దేర్ ఆర్ 3 ways in which protein intake may play a role in the development of renal disease, promotion of nephrolithiasis, enhancement of the morbidity of acute renal failure and acceleration of glomerulosclerosis. సో ఇవన్నీ దీంట్లో చూస్తే ఇక్కడ కొన్ని దీంట్లో ఎర్లీ ప్రోటీన్ ఇంటేక్ ఇట్ క్యాన్ లీడ్ టు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తూ చివరికి వీళ్ళ కంక్లూజన్ ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ తర్వాత లేటర్ స్టేజెస్ లో తీసుకున్న ప్రోటీన్ ఇంటేక్ ఇస్ బెనిఫిషియల్ ఫర్ ఫర్ అంటే ఈ రీనల్ డిసీజ్ అనే విషయాన్ని ఈ పేపర్ లో మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకా సిస్టమాటిక్ రివ్యూ ఆఫ్ రీనల్ హెల్త్ ఇన్ హెల్తీ ఇండివిజువల్స్ ఇక్కడ చూస్తే no, there is a lot of evidence. Okay, to అసోసియేషన్ ఇది చూద్దాం ఒకసారి. సరే.
సారీ, అది ఏదో చేసిన దాని కనెక్షన్ పోయినట్టుంది. ఓకే, సరే, వాట్ ఎవర్. సో దేర్ ఆర్ సో మెనీ స్టడీస్. చాలా పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ ద కిడ్నీ ఫంక్షన్. ఓకే, ఆ తర్వాత ప్రోటీన్ ఇంటేక్ ఎందుకు బెనిఫిషియల్, తర్వాత ఏంటంటే ఇట్ మెయింటైన్స్ ద మజిల్ మ్యాస్. ఆ మజిల్ మ్యాస్ మెయింటైన్ చేస్తే కనుక గ్లైసెమిక్ కంట్రోల్ పెరుగుతుంది. సో మజిల్ మ్యాస్ సార్కోపీనియా ఉన్నంత కాలం మీ యొక్క గ్లైసెమిక్ కంట్రోల్ సరిగ్గా ఉండదు. గ్లైసెమిక్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే కనుక మీకు అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్ పెరుగుతాయి. దట్ లీడ్స్ టు మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్. ఆ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ లీడ్స్ టు వేరియస్ అదర్ ఆర్గన్స్ డిస్ఫంక్షన్, ఎస్పెషల్లీ కిడ్నీ డిస్ఫంక్షన్. ఎందుకంటే కిడ్నీ ఈజ్ ద మోస్ట్, అంటే చాలా, అంటే ఎనర్జీ కన్సూమింగ్ ఎక్కువ చేసే ఆర్గన్స్ లో కిడ్నీ ఈజ్ ద ఫస్ట్. ఎందుకంటే ఈవెన్ బ్రెయిన్ కంటే కూడా గ్రామ్ ఫర్ గ్రామ్ kidney expends more energy in doing its functions than the brain and heart. Heart also. So చాలా మంచిది. సో ఇప్పుడు అంటే చాలా సార్లు, అంటే ఇక చాలా ఉన్న అపోహలన్నింటినీ మనం చూసినట్లయితే ఒకవేళ కిడ్నీ డిస్ఫంక్షన్ లో ప్రోటీన్ మానేసేయాలి, హై అంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం మానేయాలి, సాల్ట్ తీసుకోవడం మానేయాలి అని చెప్పే ఈ రికమెండేషన్స్, వాటిని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏంటంటే డాక్టర్ గారు చెప్పారు కాబట్టి దాన్ని మనం, అంటే మీరు దాన్ని తప్పకుండా పాటించాలి అనేది కాకుండా, ఏ స్టేజ్ లో ఉన్నారు, అక్కడ దాకా ఎలా వచ్చారు, అంతవరకు ఉన్న మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఆ లైఫ్ స్టైల్ అక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చిన లైఫ్ స్టైల్ మీరు మార్చుకుంటే కనుక మరలా వెనక్కి రాగలరేమో అని చెప్పే ఆ అనుమానాలు మీరు స్పష్టంగా మీరు తప్పకుండా మీ డాక్టర్లకు మీరు వ్యక్తం చేసి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు బాడీ అనేది ఒకసారి, అంటే మీకు కిడ్నీ డిస్ఫంక్షన్ వచ్చే వరకు అంటే మీరు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారు అక్కడ వరకు? బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. బికాస్ మీ యొక్క న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం, మీ పోషకాలు సరిగ్గా లేకపోవడం, విటమిన్స్ సరిగ్గా లేకపోవడం, మినరల్స్ సరిగ్గా లేకపోవడం, వీటన్నిటి వలన మీ బాడీలో మీ కణాలు పనిచేసే తీరు దెబ్బతినడం వలన అక్కడ దాకా వచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ లేకపోయినందువలన మీరు అక్కడ దాకా వచ్చారు కాబట్టి, ఒకవేళ వాటన్నిటిని మరలా మీరు ప్రొవైడ్ చేస్తే మరలా మీరు వెనక్కి వెళ్ళే అవకాశం ఉందో లేదో ఒకసారి ఆలోచించడంలో తప్పులేదు కదా, ఆ ప్రశ్న అడగడంలో తప్పులేదు కదా. ఆ ప్రశ్న అడిగి తర్వాత నెమ్మదిగా ఇంతవరకు ఉన్న డిస్ఫంక్షన్ మనం సరి చేసుకోవాలి అంటే కనుక ఏం చేయాలి? ఓకే, దట్ ఈస్ వాట్ వీ టాక్ అబౌట్ హియర్. ఓకే, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో మేము చెప్పేది ఏమిటి అంటే, దేర్ ఆర్ మంచిది, మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దు అని నేను చెప్పడం లేదు. ప్రతిసారి ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు సెండ్ యూ టు ద డాక్టర్స్. ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి మా దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లమ్ ని డయాగ్నోస్ చేయడానికి తప్పకుండా డాక్టర్ గారు కావాలి. ఎందుకంటే దే ఆర్ ఎక్విప్డ్ విత్ ద స్కిల్స్ టు డయాగ్నోస్ ద ఇల్నెస్. ఓకే, మీ డయాగ్నోసిస్, వ్యాధి నిర్ధారించడానికి తప్పకుండా డాక్టర్లు కావాలి. ఓకే, సో ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అనే దాన్ని బట్టి దానికి వ్యాధికి దానికి సొల్యూషన్ ఏంటి, దానికి పరిష్కారం ఏంటనే చెప్తారనేది అది కూడా వినండి. అది విన్న తర్వాత, అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీ గడప నుంచి డాక్టర్ ఆఫీస్ గడప దాకా వెళ్ళేదాకా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిస్టెన్స్. ఓకే, అర్థమవుతుందా మీకు? అంటే నేను మెటఫారికల్ సెన్స్ లో చెప్తున్నాను దాన్ని. ఏంటంటే మీ గడప దగ్గర నుంచి డాక్టర్ గడప దక్కేదాకా ఉన్న ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతటిని ప్రొవైడ్ చేయడానికి, దట్ ఈస్ ద గ్యాప్ వీఆర్ హియర్ టు ఫిల్. ఓకే, సో మీరు అంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏం చేసుకోవాలి, ఎలా చేయాలి, మీ యొక్క లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి, మీరు ఎటువంటి న్యూట్రిషన్ ఇస్తే మీ బాడీ సరవుతుంది. సో ఇంతవరకు చెప్పాను కదా, ఇప్పుడు ప్రోటీన్ తీసుకోవడం వలన కిడ్నీ పాడవుతుంది అనే మాట అది శుద్ధ అబద్ధం అనేది మాట మీకు అర్థమై ఉండాలి. ఓకే, అలాగే సో విటమిన్ డి తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయో, లేకపోతే విటమిన్ డి లేకపోతే పాడవుతాయి. విటమిన్ డి లేకపోతే దేర్ ఇస్ సో మచ్ డ్యామేజ్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ యువర్ బాడీ. అలాగే మజిల్ ప్రోటీన్ సింథసిస్ దెబ్బతింటుంది. మీ యొక్క ఈ అమినో యాసిడ్స్ సరిగ్గా యూజ్ చేసుకునే కెపాసిటీ పోతుంది. అలాగే మాకు విటమిన్ డి సరిగ్గా లేకపోతే మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయవు, గ్లైసెమిక్ కంట్రోల్ దెబ్బతింటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో ఇవన్నీ వస్తాయి. ఓకే, సో విటమిన్ డి సరిగ్గా మెయింటైన్ చేసుకోండి. ఏంటంటే ఒకటే, మీరు ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా టాక్సిక్ లెవెల్స్ కి వెళ్ళమని ఎవరు చెప్పరు, నేను చెప్పను. సో ఏంటంటే 80 నుంచి 100 దగ్గర మెయింటైన్ చేసుకోండి విటమిన్ డి లెవెల్ని. అలా మెయింటైన్ చేసుకోవడానికి కావాల్సిన ఇన్పుట్ ని మీరు తీసుకోండి. అలా తీసుకుంటూ మీ బాడీకి ప్రోటీన్ ఇంటేక్ ఎంత కావాలి, అలాగే మినరల్స్ ఎలా కావాలి, తర్వాత కొన్ని అంటే వైటమిన్స్ లైక్ బెన్ఫిటామిన్, అలాగే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ కానీ, లేకపోతే విటమిన్ K2 కానీ, లేకపోతే మ్యాంగనీస్, మెగ్నీషియం
మెగ్నీషియం గ్లైసినేట్, ఇవన్నీ వెరసి వీటన్నిటిని మనం సరిగ్గా తీసుకుంటూ ఉంటే కనుక మొత్తం మన బాడీకి కావాల్సిన బిల్డింగ్ బ్లాక్స్ అన్నిటిని మనం సరిగ్గా ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం. దాంతో పాటుగా ప్రోటీన్ ఇంటేక్ని మర్చిపోవద్దు. ప్రతి మీకు కిలో బరువుకి దాదాపుగా 2 గ్రాముల ప్రోటీన్ తప్పకుండా ఉండి తీరాలి. అంటే 2 గ్రాములు అంటే అదొక లెక్క. అంటే మీకు ఐడియల్ బాడీ వెయిట్‌కి, అంటే మీరు అంటే ఎంతున్నారో అంత బాడీ వెయిట్ కాదు. ఒకవేళ మీరు 5 అడుగులు, 6 అడుగులు ఉంటే గనక దాదాపుగా 85, 90 కిలోలు ఉండొచ్చు. సో 90 కిలోలు దట్ ఈస్ ద ఐడియల్ బాడీ వెయిట్. ఓకే. ఐడియల్ బాడీ వెయిట్ ఇంటూ కిలోల్లో ఐడియల్ బాడీ వెయిట్‌ని 2తో హెచ్చిస్తే వచ్చే నంబర్ ఎంత ఉంటుందో అన్ని గ్రాముల ప్రోటీన్ తప్పకుండా ఉండి తీరాల్సిందే. అప్పుడప్పుడు ఒక్కో రోజు తక్కువ తీసుకున్నా దాదాపుగా యూ నీడ్ టు స్ట్రైవ్ టువర్డ్స్ అచీవింగ్ దట్. ఒకవేళ అప్పుడు మీ మజిల్ ప్రోటీన్ సింథసిస్ సరిగ్గా జరుగుతుంది. అలాగే మీ మైటోకాండ్రియల్ ఫంక్షన్ సరిగ్గా ఉంటుంది. అలాగే సో మీకు మైటోకాండ్రియల్ ఫంక్షన్ సరిగ్గా ఉంటే కిడ్నీ ఫిల్టరేషన్ సరిగ్గా ఉంటుంది. హార్ట్ ఫంక్షన్ బాగుంటుంది. ఇవన్నీ సరిగ్గా ఉంటే గనక మీరు ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. ఓకే. సో దట్ ఈస్ వన్, దట్ ఈస్ దిస్. అండ్ ఆల్సో నేను ఇంతకు ముందు ఒక ఎనాలజీ ఇచ్చాను. ఏంటంటే ఒక పవర్ జనరేషన్ గురించి నేను చెప్పాను. సో పవర్ జనరేషన్ అలాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేను చెప్పలేదు ఇంకా. సో పవర్ డిస్ట్రిబ్యూషన్ గురించి వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు దాదాపుగా మన దగ్గర ఉన్న ఇక్కడ జనరేటర్స్ అనే జనరేషన్ ఇప్పుడు హైడల్ ప్రాజెక్టుల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తం ఈ యొక్క గ్రిడ్ ద్వారా ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుందో అలాగే బాడీలో దెర్ ఇస్ అ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఆ డిస్ట్రిబ్యూషన్ కనుక సరిగా లేకపోతే దెన్ వీ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్. ఆ డిస్ట్రిబ్యూషన్ కావాల్సిన కెమికల్స్ లేకపోతే కావాల్సిన ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? యానిమల్ ప్రోటీన్ నుంచి వస్తాయి. ఓకే. సో యానిమల్ ప్రోటీన్ నుంచి కొన్ని దాదాపుగా ప్లాంట్ ప్రోటీన్స్ నుంచి కూడా కొన్ని వస్తాయి కానీ సో అదేంటంటే దాని గురించి అటువంటి ఆ కెమికల్స్ గురించి ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని మెయింటైన్ చేసే కెమికల్స్ గురించి వీ విల్ టాక్ అబౌట్ ఇట్ నెక్స్ట్ వీక్.